Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. So ఈ వీడియోలో మనం iPhone 17 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ iPhone 17 వచ్చేసి ఇండియాలో మనకి 83,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ టు కన్సిడర్ ఇన్ iPhone 17 సిరీస్. ఎందుకు అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాము. చూస్తున్నారు కదా, నేనైతే గ్రీన్ కలర్ ఫోన్ పర్చేస్ చేశాను. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. iPhone 17 కలర్స్ లో బాక్స్ అంతా మనకి వైట్ కలర్ లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే మనకి గ్రీన్ కలర్ లో ఐఫోన్ అని చెప్పి రాసి ఉంటుంది. టాప్ అండ్ బాటమ్ కూడా యాపిల్ లోగో గ్రీన్ కలర్ లో ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ iPhone 17 డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి రాసి ఉంటుంది. బాటమ్ లో చూస్తే IMEI నెంబర్, సీరియల్ నెంబర్స్ అయితే ఉంటాయి. దీనికి కూడా మనకి 2 పుల్ ట్యాప్స్ అయితే ఉంటాయి. లెట్స్ పీల్ దెమ్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో చూస్తున్నారు కదా, ఫోన్ అయితే మనకి గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. ఫోన్ పక్కన పెట్టేస్తే మనకి బాక్స్ లో చూడొచ్చు ఒక USB-C to USB-C కేబుల్. నేను US లో పర్చేస్ చేశాను. సో ఇది ఈ సిమ్ డివైస్. సో మీకు బాక్స్ లో సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఉండదు. 2 పేపర్ షీట్స్ మాత్రమే ఉంటాయి. ఒక దానిలో మీకు ఫిజికల్ సిమ్ అవసరం లేదని చెప్తుంది, ఇంకోటేమో జస్ట్ వారంటీ అండ్ కంపాటబిలిటీ షీట్. ఇంత మించి బాక్స్ లో అయితే ఇంకేమీ రావు. క్లీన్ చేసి డివైస్ గురించి చూద్దాం. సో డివైస్ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ అయితే డిఫరెంట్ గా ఉంది. ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి ఒక పేపర్ షీట్ ఉంటుంది. ఇయర్ వచ్చి అన్ని iPhone 17 సిరీస్ కి మనకి యాక్షన్ బటన్, వాల్యూమ్ రాకర్స్, లాక్ ఆర్ అన్లాక్ బటన్ అండ్ కెమెరా కంట్రోల్ బటన్ అయితే కామన్ గా ఉంటాయి. ఇండియాలో పర్చేస్ చేస్తే ఈ డివైస్ కి ఇక్కడ ఈ సిమ్ కూడా ఉంటుంది. సో లెట్స్ రిమూవ్ ది పేపర్ షీట్. బ్యాక్ సైడ్ చూస్తే మీకు iPhone 16 సిరీస్ చూసినట్టే ఉంటుంది. 2 కెమెరా లెన్స్ ఉంటాయి. టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో వైడ్ అండ్ అల్ట్రా వైడ్ విత్ ఫ్లాష్ లైట్. మిగతాదంతా గ్లాస్ ఫినిష్ ఉంటుంది. విత్ మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంటుంది. మీకు iPhone Air లాగా మనకి iPhone 17 లో వెనకాల సెరామిక్ షీల్డ్ సపోర్ట్ అయితే రాదు. జెన్యున్ సెరామిక్ షీల్డ్ సపోర్ట్ కూడా లేదు. ఇది జస్ట్ గ్లాస్ మాత్రమే. సో జాగ్రత్తగా యూస్ చేయాలి. బట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అయితే చేస్తుంది. పైన చూస్తున్నారు కదా, డైనామిక్ ఐలాండ్ అండ్ బెజల్స్ కూడా చూడొచ్చు. సేమ్ లైక్ మనకి iPhone Air లానే ఉంటుంది. కాకపోతే iPhone 17 వచ్చేసి 6.3 ఇంచెస్ డివైస్. 0.2 ఇంచెస్ స్క్రీన్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేశారు. మిగతాదంతా యాజ్ యూజువల్ గా ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్స్, కెమెరా కంట్రోల్ బటన్, లాక్ ఆర్ అన్లాక్ బటన్, బాటమ్ లో చూసుకుంటే USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్, మైక్రోఫోన్, వాల్యూమ్ రాకర్స్ అండ్ యాక్షన్ బటన్. సో సేమ్ IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి 177 గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఒక 7 గ్రామ్స్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. డిజైన్ పరంగా ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు 16 తో కంపేర్ చేసినప్పుడు. డ్యూరబిలిటీలో అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సెరామిక్ షీల్డ్ 2 సపోర్ట్ అనమాట. బెటర్ స్క్రాచ్ రెసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ iPhone 17 లో డిజైన్ ఒకటే అప్గ్రేడ్ చేయలేదు, మిగతా ఫీచర్స్ అన్ని బాగా అప్గ్రేడ్ చేశారు. లైక్ స్టార్టింగ్ విత్ డిస్ప్లే, మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.1 నుంచి 6.3 ఇంచెస్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. డయాగ్నల్ గా ఒక 0.2 ఇంచెస్ స్క్రీన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా మనకి సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే. యాపిల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ యూస్ చేసే రెటినా డిస్ప్లేనే. కాకపోతే న్యూ ఇంప్రూవ్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్, మనకి ఇది టిపికల్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ దగ్గర ఉంటుంది. సేమ్ లైక్ iPhone 16. హై బ్రైట్నెస్ ఫోన్ మీరు ఫుల్ బ్రైట్నెస్ లో పెట్టినప్పుడు 1600 నిట్స్ కి వెళ్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 నిట్స్ కి వెళ్తుంది. సేమ్ లైక్ iPhone 17 Pro Max. 17 Pro లో యూస్ చేసే డిస్ప్లేని తీసుకొచ్చి iPhone 17 లోనే ఇన్స్టాల్ చేశారనమాట. నెక్స్ట్ చెప్పేదైతే బిగ్ ఇంప్రూవ్మెంట్, అది వచ్చేసి ప్రమోషన్ టెక్నాలజీ. అంటే 120 Hz రిఫ్రెష్ రేట్. మనకి ఫోన్ అనేది 1 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అవుతుంది. ఈవెన్ మనకి iPhone 17 అయినప్పటికీ మనకి ప్రమోషన్ టెక్నాలజీని అయితే ఇచ్చారు. అండ్ ప్రమోషన్ టెక్నాలజీ ఇచ్చారంటే ఆబ్వియస్లీ మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్, డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లోకి వెళ్ళి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు షో వాల్ పేపర్, బ్లర్ ఫోటో వాల్ పేపర్ అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ లో ఉంటుంది అనమాట. ఈ బ్లర్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే పిక్చర్ పెట్టుకున్నప్పుడు అది బ్లర్ అవుతుంది. ఈ బ్లర్ ఫీచర్ ఆఫ్ చేసేసారనుకోండి, పిక్చర్ అనేది యాజ్ గా కనిపిస్తుంది, కాకపోతే కొంచెం డల్ అవుతుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నప్పుడు 1 Hz లో ఉంటుంది అనమాట. సో దట్ మనకి బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్. మనకి iPhone 17 లో కూడా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అనేది ఉంటుంది. లైక్ నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు S25 Ultra లో ఉన్నంత సూపర్ గా అయితే ఉండదు, కానీ ఇట్ ఈస్ అవైలబుల్ లాట్ బెటర్ దెన్ iPhone 16 మోడల్స్. రిఫ్లెక్షన్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది స్పీకర్ క్వాలిటీ. దీనికైతే మనకి స్టూడియో స్పీకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో కింద ఒక స్పీకర్ ఉంటుంది, పైన ఒక స్పీకర్ ఉంటుంది. సేమ్ సౌండ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది లైక్ iPhone 16. iPhone 17 Air లో మాత్రమే మనకి స్పీకర్ క్వాలిటీ అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది. బికాస్ కింద మనకి స్పీకర్ గ్రిల్స్ లేవు, మెయిన్ స్పీకరే లేపేశారు దీనిలో. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, iPhone 17 లో మాత్రమే మనకి A19 చిప్ ని యూస్ చేస్తున్నారు. మిగతా 3 మోడల్స్ లోను A19 Pro చిప్ సెట్ నే వాడుతున్నారు అనమాట. పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ చూసుకుంటే జస్ట్ 10 to 15% పర్ఫార్మెన్స్ గెయిన్ మాత్రమే ఉంటది మామూలు చిప్ సెట్ కి, ప్రో చిప్ సెట్ కి. బట్ ర్యామ్ లో మనకి బిగ్గెస్ట్ డిఫరెన్స్ అనమాట. దీంట్లో 8GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ప్రో మోడల్స్ లో 12GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. ఎయిర్ లో కూడా 12GB. ఇదొకటే చిన్న డౌన్ గ్రేడ్ లా కనిపిస్తుంది. బట్ మీకు డే టు డే లైఫ్ లో అయితే అంత డిఫరెన్స్ తెలియదు. 6 కోర్ CPU, 5 కోర్ GPU,
హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఐఫోన్ ఎయిర్. మనకి CPU పరంగా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయో లెస్ టెస్ట్ అండ్ సీ. CPU బెంచ్ మార్క్ అయితే రన్ చేస్తున్నాను. 1 2 3 రెండిట్లోనూ ఒకేసారి స్టార్ట్ చేశాను. లెట్స్ సీ. చూస్తున్నారు కదా, మనకి ఐఫోన్ ఎయిర్ లో ఒక 2 seconds ముందు వచ్చింది. బట్ ఇక్కడ స్కోర్స్ చూడొచ్చు. ఐఫోన్ ఎయిర్ లో 3628, ఐఫోన్ 17 లో 3601. మల్టీ స్కోర్ చూసుకున్నాం 70 to 80 పాయింట్స్ అనేది అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. సో ఇంతకు చెప్పినట్టుగా ఒక 10 to 15% బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ప్రో చిప్ సెట్ లో అయితే ఉంటుంది. దీని మీద మీకు కావాలంటే నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను, ఎయిర్ వర్సెస్ 17. ఈ వీడియో మీద మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హెవీ యూజర్, గేమింగ్ ఆడతారు, ఎక్కువగా వీడియో క్యాప్చరింగ్ చేస్తారు, అప్పుడు మీకు ఆ ప్రోలో ఉన్న ఎక్స్ట్రా 10% కానీ 15% కానీ పర్ఫార్మెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. నేను లాస్ట్ 30 minutes ఈ గేమింగ్ అయితే ఆడుతున్నాను. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఈ ప్రమోషన్ టెక్నాలజీ డిస్ప్లే అయితే అమేజింగ్ గా ఉంది. నాకు ఎక్కడ పర్ఫార్మెన్స్ లో ల్యాగ్స్ అయితే కనిపించట్లేదు. హీటింగ్ ఇష్యూ కూడా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో కూడా మనకి థర్మల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరాస్, ఈ వైడ్ యాంగిల్ కెమెరా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా అనమాట. f1.6 26mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. దీంట్లో మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పిక్చర్ శాంపుల్స్ చూడొచ్చు. 2025 లో వచ్చే ఏ ఫోన్ అయినా సరే డే టైమ్ లో బ్రైట్ సన్లైట్ లో ఫోటో తీసినప్పుడు సిమిలర్ గానే ఉంటాయి. రియల్ గా మీరు కెమెరాని టెస్ట్ చేయాలంటే డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్ లో టెస్ట్ చేయాలన్నమాట. లైక్ నైట్ టైం కానీ, సన్సెట్ అయ్యేటప్పుడు, సన్ రైజ్ అయ్యేటప్పుడు, డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో. సో నేను అందుకే మోస్ట్లీ నైట్ టైం షూట్ చేస్తాను, లేదంటే సన్సెట్ అప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు, వీడియోస్ తీసేటప్పుడు సిచ్యువేషన్స్ లో టెస్ట్ చేయాలి. సో ఈ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఏదర్ పోర్ట్రేట్ ఫోటో కావచ్చు, లేదంటే నైట్ మోడ్ కావచ్చు. పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. A18 తో పోల్చుకుంటే A19 చిప్ సెట్ ప్రాసెసింగ్ అనేది మారుతుంది. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి మ్యాక్రో మోడ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మ్యాక్రో షాట్స్ అయితే చూడొచ్చు. అండ్ మనం వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసుకొని 1x and 2x లో అయితే షాట్స్ తీయొచ్చు. సెకండ్ కెమెరా కూడా ఉంది, బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ కెమెరా. దీన్ని 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో అయితే మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ అయితే ఉండదు. f2.2 at 13mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ఈ 48 మెగాపిక్సెల్ కూడా షార్ట్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐఫోన్ 17 లో కూడా మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే అప్గ్రేడ్ చేశారు. పెద్ద సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 18 మెగాపిక్సెల్స్ మల్టీ ఆస్పెక్ట్ రేషియో కెమెరా అనమాట. 20mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది విత్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ లో చెప్పాను కదా, మీరు కెమెరాలో ఏదైనా కొత్త పర్సన్ యాడ్ అవ్వగానే దీంట్లో సెంటర్ స్టేజ్ ఫీచర్ ఉండటం వల్ల యాడ్ అయ్యే పర్సన్స్ ని బట్టి కెమెరా అనేది పోర్ట్రేట్ మోడ్ నుంచి అల్ట్రా వైడ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. మాన్యువల్ గా చేయాలనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. జనరల్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోటో దిగాలంటే మనం ఫోన్ ని ఇలా ల్యాండ్స్కేప్ లో తిప్పుతాం కదా, ఇప్పటి నుంచి అయితే అవసరం లేదు. స్ట్రైట్ గానే మనకి అల్ట్రా వైడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ మీరు ల్యాండ్స్కేప్ లోకి తిప్పినప్పుడు ఇటు కార్నర్స్ అన్ని అన్ఈవెన్ గా అయిపోతూ ఉంటాయి అనమాట. కార్నర్స్ లో ఎవరన్నా పైకి అంటాం కాబట్టి కొంచెం ఫ్లెచ్ అయిపోయి ఉంటాయి, ఆర్టిఫిషియల్ గా ఉంటాయి. బట్ ఈ న్యూ ఫీచర్ యూస్ చేస్తే ఈ అల్ట్రా వైడ్ మోడ్ పిక్చర్స్ అనేవి అలా కనిపించవు. మీరు మెయిన్ కెమెరాతో తీసినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సాఫ్ట్వేర్ వాడట్లేదు, రియల్ గా సెన్సార్ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు. అది పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ లో ఉంటుంది, అల్ట్రా వైడ్ లో కావాలంటే అల్ట్రా వైడ్ లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, 4K at 24, 30 and 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్లో మోషన్ కానీ, సినిమాటిక్ మోడ్ కానీ, టైమ్ ల్యాప్స్ మోడ్ కానీ, ఈ ఫీచర్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఈవెన్ మనకి మ్యాక్రో మోడ్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో వీడియోస్ లో మీరు 6 dots మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూయల్ క్యాప్చర్ మోడ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ కెమెరాతో రికార్డ్ చేస్తూనే మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఐఫోన్ 16 సిరీస్ లో కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా యాడ్ చేయొచ్చు. బట్ యాపిల్ వాళ్ళు అయితే ఇవ్వలేదు, ఓన్లీ 17 సిరీస్ కే పరిమితం చేశారు. కెమెరా పరంగా మీకు టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉండదు, మిగతా ఫీచర్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది కనెక్టివిటీ, దీంట్లో అయితే మనకి 5G సపోర్ట్ ఉంటుంది విత్ N1 చిప్. C1X చిప్ అయితే ఉండదు, ఓన్లీ N1 చిప్. అంటే వైఫై కానీ, బ్లూటూత్ కానీ యాపిల్ వాళ్ళ చిప్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ వైఫై 6 సపోర్ట్ ఉంది, వైఫై 7 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 6.0 సపోర్ట్ ఉంది. ఎయిర్ డ్రాప్ కూడా కనెక్టివిటీ అనేది బెటర్ అవుతుంది అనమాట. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ, ఈ డివైస్ లో మనకి 3692 mAh బ్యాటరీ సైజ్ ఉంటుంది. ఐఫోన్ 16 తో కంపేర్ చేస్తే 100 mAh బ్యాటరీ సైజ్ ని అయితే ఇంక్రీజ్ చేశారు. 25 watts వైర్లెస్ మ్యాక్సేఫ్ ఛార్జింగ్, 4.5 watts రివర్స్ వైడ్ ఛార్జింగ్, అంటే USB-C ద్వారా వైడ్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. రివర్స్ వైడ్ 50% ఛార్జ్ రావడానికి మీకు 20 minutes ఛార్జ్ చేస్తే చాలు. సో 40 watts అడాప్టర్ కానీ అంతకన్నా పెద్ద అడాప్టర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాపిల్ వాళ్ళు బాక్స్ లో అడాప్టర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి యాపిల్ వాళ్ళు అయితే మనకి 30 hours ఆఫ్ వీడియో ప్లేబ్యాక్ అయితే ఉంటుంది అంటున్నారు. 100 mAh బ్యాటరీ సైజ్ ఇంక్రీజ్ చేసి 7 hours ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. నాకైతే అది డౌటే. లైట్ యూజర్ అయితే మీకు 2 days ఆఫ్ యూసేజ్ వస్తుంది. కలర్స్ వచ్చేసి వైట్ కలర్, బ్లాక్ కలర్, బ్లూ, గ్రీన్ అండ్ పింక్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బ్లాక్ తప్ప మీరు ఏ కలర్ పర్చేసినా కొంచెం లైట్ కలర్స్ లో ఉంటుంది అనమాట. నా ఒపీనియన్ లో ఐఫోన్ 17 ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ టు కన్సిడర్. ఎందుకంటే ఇప్పుడు మీకు ప్లస్ డివైస్ లేదు, ఎయిర్
డివైస్ అని చెప్పి తీసుకొచ్చారు. ఎయిర్ కన్నా మనకి 17 లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా కెమెరా, ఎక్స్ట్రా స్పీకర్స్, ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్, వీటితో పాటు మనకి ప్రో మోడల్ లో యూస్ చేసే సేమ్ డిస్ప్లే అయితే యూస్ చేస్తున్నారు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ iPhone 17. మీకు కనుక ఏదైనా క్వశ్చన్స్ ఉంటే iPhone 17 మీద లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.